పురాణ కథనాల ప్రకారం సాక్షాత్తు సీతారాములు నడియాడిన పుణ్యభూమి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పర్ణశాల. ఆ దివ్యక్షేత్రానికి నిత్యం భక్తుల రద్దు పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో గత పాలకులు యంత్రాంగం విఫలమైంది. అయితే రాముడి ఆనవాళ్లు చిరిగిపోయే పరిస్థితులు ఏర్పడినప్పటికీ అటువైపు దృష్టి సారించడం లేదు. కనుమరుగవుతున్న సీతారాముల జీవిత ఘట్టాలపై V6 న్యూస్ స్పెషల్ స్టోరీ. రామాయణ ఇతిహాసం గురించి మాట్లాడాలి అంటే ఖచ్చితంగా పర్ణశాల అనే పేరు వస్తుంది. పర్ణశాల అంటే ఆకుల ఇల్లు. అసలు ఈ పర్ణశాల అనే పేరు ఎందుకు వచ్చింది, పర్ణశాలలో ఏం జరిగింది, పర్ణశాలకు రామయ్యకు సీతమ్మకు ఎలాంటి అనుబంధం ఉంది, ఈ పర్ణశాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి, పర్ణశాలలో జరిగిన ఇతిహాస ఘట్టం ఎలాంటిది అనే అంశాలు మనం తెలుసుకోవటానికి పర్ణశాలకు రావటం జరిగింది. రాముని అరణ్యవాసం చివరి రోజుల్లో సీతారామ లక్ష్మణులు పర్ణశాలలో బస చేశారు. రామాయణంలో ముఖ్య ఘట్టమైన సీత అపహరణ ఇక్కడే జరిగింది. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన పర్ణశాల నేడు అధికారులు ప్రభుత్వ యంత్రాంగాల నిర్లక్ష్యంతో నాడు సీతమ్మ పడిన కష్టాలను ఎదుర్కొంటోంది. భద్రాద్రి శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకున్న భక్తులు ఖచ్చితంగా పర్ణశాలను దర్శించుకుంటారు. సాక్షాత్తు సీతారాములు నివసించిన పర్ణశాల వద్ద నేడు సరైన వసతి సౌకర్యాలు లేక ఇక్కడకు వచ్చే భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టెంపుల్ ఒకటి బాగుంది, అదంతా ఇంకా వెనకాలంతా డెవలప్మెంట్ లేదు. చాలా డెవలప్మెంట్ చేసి మనం అన్ని సాంప్రదాయాల ధర్మం ప్రకారం బాగా చేస్తే బాగుంటుంది. నారచీరలు ఆరేసుకునేది కూడా ఇది చాలా బాగుంది. కాకపోతే దీనికి కూడా ఇంకా అన్ని డెవలప్మెంట్స్ కొద్దిగా ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. మన హిందూ సాంప్రదాయంకి చాలా బాగుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. పర్ణశాల వద్ద దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ విషయంపై పట్టింపే లేకుండున్నారు. బోటు షికారు కోసం గోదావరి లోతు తెలిసేలాగా బారికేడ్లు ఏర్పాటు లేవనే ఆరోపణలున్నాయి. పర్ణశాలలో భక్తులు సేద తీరేందుకు చెట్లే దిక్కుగా ఉన్నాయి. ఈ ప్రాంతంపై వచ్చే ఆదాయాన్ని తీసుకున్న గత ప్రభుత్వాలు తిరిగి భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. చిన్న చిన్న దేవాలయాలకు సైతం కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇంతటి ప్రాచుర్యం కలిగున్న పర్ణశాలను గత రాష్ట్ర, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇందిరమ్మ రాజ్యంలో పర్ణశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. నా చిన్నప్పుడు 20 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది. ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సీతమ్మ వారు ఆరేసుకున్న నారచీర, రాములు వారు వాళ్ళు ఆడుకున్న ఆటలు చాలా వాల్యుబుల్ థింగ్స్ ఇక్కడ ఉన్నవి. ఇక్కడైనా ఈ వచ్చే ప్రభుత్వాలు కొంచెం గుర్తించి ఈ ప్లేస్ ని డెవలప్ చేయాలని. 14 సంవత్సరాల వనవాసంలో గోదావరి ఒడ్డుకు చేరిన సీతారాములు పంచవటి పర్ణశాలకు చేరుకొని సేద తీరారని శాస్త్రాలు చెబుతున్నాయి. సీతమ్మ వారి నారచీరలతో పాటు ఇక్కడ అనేక చారిత్రక ఘట్టాలున్నాయి. రాతి మీద సీతమ్మ చీరలు ఆరబెట్టిన తర్వాత 20 అడుగుల చారలున్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి ప్రదేశాన్ని ప్రత్యేక ఆకర్షణగా రూపొందించాలని భక్తులు కోరుతున్నారు. అయితే గోదావరి తీరానికి వచ్చేసరికి వాళ్ళకి 11 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తయిపోయింది. ఈ 11 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన తర్వాత వాళ్ళకి అది విశ్రాంతి కావాలని ఇక ఎటు వెళ్ళలేక ఆ విశ్రాంతి కోసం ఇక్కడ పర్ణశాల కట్టుకున్నారు. అందుకే ఇప్పుడు పంచవటి పర్ణశాల అని పేరు వచ్చింది. అందుకని ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా వాటి గురించి తెలుసుకుని వెళ్తారు. అయితే అమ్మవారికి రాతి మీదకి వచ్చి చీరలు ఆరేశారు కాబట్టి ఆ చీరలని నారవస్త్రాలు కట్టుకున్నారు కాబట్టి ఆ నారవస్త్రాలు రాతి మీద ఆరేయడం వల్ల ఈ నీళ్ళలో తడిపి రాయి మీద ఆరేస్తే రాయి కూడా అలా మారిపోయిందని చెప్పుకుంటారు. ఇప్పటికి ఉంది ఆనవాళ్ళు. ఆ 5 రంగులతో 20 గజాల పొడుగు రాతికి ఆ చివరిలో ఉంటే సీతమ్మ ఆరేసుకుని చీర కొడతాడు. పర్ణశాలకు వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. వచ్చే భక్తులకు ఇక్కడి చరిత్ర తెలిపేలా గైడ్స్ లేరు. అనేక సందర్భాల్లో ఇక్కడ సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ నుంచి మొదలు అన్ని అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పర్ణశాలకు వచ్చాము. సో చాలా పిల్గ్రిమ్స్ వస్తున్నారు ఇక్కడికి. చక్కగా ఇక్కడ డెవలప్ చేయొచ్చు, అంటే లైక్ గుడిలాగా కట్టచ్చు. సో ఇక్కడ ఫెసిలిటీస్ అయితే అంత బాగా లేవు, అంటే గవర్నమెంట్ బాగా చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. పర్ణశాలలో ఉన్న వివిధ ఘట్టాలను ప్రజలకు, భక్తులకు తెలియచేసి ప్రజాదరణ పొందేలా చేయాలని భక్తులు సూచిస్తున్నారు. పర్ణశాల యొక్క కీలక ఘట్టాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి. కానీ నేటి ప్రభుత్వం దీన్ని విస్మరించకుండా అభివృద్ధి చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రజానికం డిమాండ్ చేస్తూ ఉంది. వీడియో షర్షత్తో కదీర్, V6 న్యూస్, పర్ణశాల.